మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలోని నల్గొండ పోచమ్మవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్కే ప్రసాద్ను సస్పెండ్ చేసి మరో 6 ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు 30 కుర్చీలు అందజేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అమాయక ఉపాధ్యాయులపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉపాధ్యాయుల సస్పెన్షన్ను షోకాస్ నోటీసులను వెంటనే ఎత్తివేసి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2-3 రోజుల కిందట కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆ యొక్క చిన్నగా ఎదుర్కొంటా ఈరోజు నల్గొండ పోచమ్మవాడ హై స్కూల్ వరకు వెళ్ళిందంటే దానికి కారణం అక్కడ ఉన్న డైలీ లేబర్సు రెక్కాడితే డొక్కాడని పేద ప్రజల నుంచి పుట్టింది ఆ యొక్క నల్గొండ పోచమ్మ స్కూల్ అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అక్కడికి రోజుల కిందట మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఏదైతే చెన్నూరు నియోజక కేంద్రంలోని నల్లగొండవాడ పోచమ్మవాడ వీధిలో ఉన్నటువంటి దళిత కాయంలో మరి 10వ తరగతి విద్యార్థులు అలా ఒక 26 మంది ఉన్నారని చెప్పేసి మా యొక్క ఆ కాలనీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మా నాయకులు తెలియడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కూర్చోవడానికి అనే విషయం తెలవడంతో గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమం కిందట మా కేటీఆర్ గారు అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి 5-6 ఉపాధ్యాయులని ఇవాళ వాళ్ళ షోకాస్ నోటీస్ ఇచ్చి వెంబలిచ్చి ఇవ్వడం జరిగింది.